నమస్తే సిటీ వార్తలకు స్వాగతం। ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు డాక్టర్ సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ। సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్ చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట పాదాలు చేతులు పగుళ్లు దళసరి చర్మ వ్యాధులు దురదలు కీళ్ల నొప్పులు వాపులు గ్యాస్ట్రబుల్స్ పైల్స్ లైంగిక సమస్యలు పేను కొరుకు జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్ సెల్ 9849603366। రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేయడం జరుగుతుంది। పెద్దాపురం డివిజన్లో డెవలప్మెంట్ కార్యాలయాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్। అభివృద్ధి చెందుతున్న తూరంగి గ్రామంలో రైతు బజార్ ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటుంది। తూరంగి గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు బజార్లో లబ్ధిదారులకు షాపులు అందించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ। పిఠాపురంలో ఘనంగా జరిగిన దత్త జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకున్న భక్తులు। పెద్దపురంలో గురువారం డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు। పెద్దాపురంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, స్థానిక నేతలు డీడీఓ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు। ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడారు। రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నట్టు తెలిపారు। ముందుగా డీడీఓ కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు। డీడీఓ శారద అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీడీఓ శారద, రాజసూరిబాబు రాజు తదితరులు ఉన్నారు। గౌరవ డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా డిప్యూటీ సీఎం గారు మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు అయినటువంటి మన ఆంధ్రలో శ్రీ కొనుగోలు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా స్టేట్లో మొత్తం 77 రీజనల్ డెవలప్మెంట్ ఆఫీసెస్ కార్యాలయాలు కూడా ప్రారంభించడం జరిగింది। అందులో మన పెద్దాపురం డీడీఓ ఆఫీస్ని వర్చువల్గా మరి డిప్యూటీ సీఎం గారు ప్రారంభించడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమంకి మరి చేసినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఇక్కడ ముఖ్యంగా డీడీఓ ఆఫీసు లైక్ మనకి డివిజనల్ లెవెల్లో ఆర్డీఓ ఆఫీసు, డిఎస్పీ ఆఫీసు ఎలా అయితే ఎస్టాబ్లిష్ అయ్యిందో అదేవిధంగా మనకి డివిజనల్ లెవెల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకువచ్చి ఒక డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ పరిధిలో పెట్టి ఆ కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నది మన గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి యొక్క ఆలోచన। దీన్ని స్పందన చేసే విధంగా ఈ రోజున అన్ని కార్యాలయ భవనాలు కూడా ఓపెన్ చేయడం జరిగింది। ఈరోజు మన కాకినాడ జిల్లాలో పెద్దాపురం డివిజన్లో ఈరోజు డీడీఓ కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగింది। ముఖ్యంగా మా శాసనసభ్యులు రాజప్ప గారు పని నిమిత్తం బయటకు వెళ్ళిన సందర్భంగా ఇక్కడ ఏదైతే డివిజనల్లో డీడీఓ కార్యాలయం కాబట్టి ఇక్కడ డివిజన్లో ఉన్నటువంటి నెహ్రూ గారు అందుబాటులో ఉన్నటువంటి వారి చేతుల మీద ఈ కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగింది। వర్చువల్గా పవన్ కళ్యాణ్ గారు కూడా 77 డీడీఓ కార్యాలయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా
పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడం, అందులో పెద్దాపురం డివిజనల్ కేంద్రంగా ఇక్కడ కూడా ఈ కార్యాలయం ప్రారంభించుకోవడం, దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, మరి కూటమి నాయకులందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీరాజ్ శాఖని ప్రక్షాళన చేయడమే కాకుండా అనేక సంవత్సరాల నుంచి మరి పదోన్నతుల కోసం ఎదురు చూసేటువంటి ఉద్యోగస్తులు కూడా మరి అందరికీ పదోన్నతులు ఇవ్వటం, అలాగే గ్రామ స్వరాజ్యం ఆ రోజు మహాత్మా గాంధీ గారు కోరుకున్నటువంటి కోరికను ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి రూపంలో మరి ఈ రోజు తీరుతున్నందుకు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందం వెలుబుచ్చుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా దూరదృష్టితో పవన్ కళ్యాణ్ గారు మరి గ్రామాల్లో అన్ని వసతులు కల్పించే విధంగా వారి యొక్క పనితీరు ఉంది. మరి ముఖ్యంగా గ్రామాల్లో పశువులను కూడా దృష్టిలో పెట్టుకుని వారి గ్రామాల్లో నీటి తొట్టులు వసతి కల్పించడం, అలాగే రైతుల కోసం అక్కడ షెడ్లు నిర్మింపు చేయటం, అలాగే గ్రామాల్లో అనేకమైనటువంటి సిమెంట్ రోడ్లు 4,500 కోట్లు నిధులు తెచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ల ద్వారా 30,000 పైచీలకు ఒకేసారి ప్రారంభించుకున్నారు రోడ్లు. అంటే అది పవన్ కళ్యాణ్ గారి ఘనతని, అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి విజనరీతో, మోడీ గారి యొక్క సహకారంతో పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా మరి ఈ శాఖను నెరవేర్చడం మాకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు బజార్లో షాపులను లబ్ధిదారులకు రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ అందించారు. తాజా కూరగాయలతో ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించాలని పంతం నానాజీ సూచించారు. ఎంపిక చేసిన రైతులకు షాప్ ధృవీకరణ పత్రాన్ని నానాజీ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడారు. తూరంగి గ్రామంలో సుమారు 30,000 మంది జనాభా కలిగిన గ్రామంలో రైతు బజార్ ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటుందని, త్వరలో ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెంక శ్రీనివాస్ బాబా, నూరుకుర్తి వెంకటేశ్వరరావు, రంబాల వెంకటేశ్వరరావు, పితాని లీలా, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు పితాని తేజ, జనసేన నాయకులు షాండి, ఆకులమణి, పితాని రాము, తెలుగుదేశం పార్టీ నాయకులు బొబ్బిలి గోవింద్, బొడ్డు దేవరాజు, నల్లా రమణ, మడ్డు శ్రీను, జక్కి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అలా రోజు రోజుకి పంచాయతీ నుంచి మున్సిపాలిటీ స్థాయి పాపులేషన్ పెరిగినటువంటి తూరంగి గ్రామానికి ఈవేళ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారి యొక్క ప్రోద్బలంతో, వారి యొక్క ఆశీస్సులతో ఇవాళ మన రైతుకు బజార్ ఇక్కడ పెట్టుకుని 22 మందికి యువతకి, అలాగే స్త్రీలకి, అలాగే కాయగూరలు పండించే రైతులకి కూడా ఒక వ్యాపారానికి ఒక స్థలం రైతు బజార్ అనే పేరుతోటి ఏదైతే 99లో చంద్రబాబు నాయుడు గారు మానస పత్రికలాగా అనేక మానస పత్రికలు ఉన్నాయి ఆయనకి, అందులో ఇది ఒక రైతు బజార్ ఒకటి. అలాగా దాంట్లో వీరందరికీ స్థానం కలిగించడం, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా నిత్యం ఫ్రెష్గా ఉండేటువంటి కాయగూరలు ఇవ్వాలి. కాయగూరలతో పాటు నాణ్యమైన ధరకి, బయట మార్కెట్ కన్నా నాణ్యమైన ధరకి ఇతర సామాన్లు కూడా ఇవ్వాలని, కాయగూరలకు 0 బేస్డ్ రెంట్ తోటి, అలాగే మిగిలినటువంటి వాటికి నామినల్ బేస్డ్ నెలకు 2,000 నామినల్ బేస్డ్ రెంట్ తోటి వీరికి అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ 30,000 ఇందాక గోవింద్ గారు మాట్లాడుతూ చెప్పారు, 30,000 దాటిపోయింది. నేను ఇంకా ఆశ్చర్యపోయాను. నేను 20,000 చిల్లరలోనే ఉందనుకుంటున్నా ఉన్నాను. 25,000 జనాభా 30,000 దాటిపోయినటువంటి ఈ తూరంగి గ్రామానికి ఖచ్చితంగా ఇది ఒక మంచి సెంటర్గా అయ్యి మార్కెట్కి, బజార్కి అవుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ బజార్లో ఉన్న ఇవాళ ఎవరైతే ఈ లైసెన్స్ హోల్డర్స్ తీసుకుని ఉన్నారో వారందరూ కూడా నాణ్యమైన సరుకుని సరసమైన రేటుకి ప్రజలకు అందించాలని చెప్పి నేను కోరుకుంటూ, మీరందరూ ఐకమత్యంగా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈ తూరంగి గ్రామానికి మొన్నే కార్తీక మాసం తూరంగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కార్తీక మాసం చేసిన వెంటనే మనకి ఇది స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. అలాగే త్వరలో వారి యొక్క ఆశీస్సులతోటి ఆల్రెడీ నేను అప్లై చేసి ఉన్నాం, ప్రాసెస్లో ఉంది. అలాగే అన్నా క్యాంటీన్ కూడా
ఈ గ్రామానికి అన్నా క్యాంటీన్ కూడా పెట్టబోతున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ యువకులు అందరూ కూడా సద్వినియోగపరుచుకుని ఫ్రెష్ సరుకు మార్కెట్లోకి అందరికీ అందించాలని చెప్పి కోరుకుంటూ ఒక క్రమశిక్షణగా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దత్త జయంతిని పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. స్వయంభూ దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు వేద పండితులు నిర్వహించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా దత్తసాయి కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సతీ వీరస్వామి రాజ తనయుడు దత్త నాగసాయి తేజ జన్మదినాన్ని పురస్కరించుకుని దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా పిఠాపురం దత్తసాయి పీఠంలో దత్త నాగసాయి తేజ పేరు మీద దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దత్త నాగసాయి తేజకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. మెడికవర్ హాస్పిటల్స్ క్యాన్సర్ చికిత్సలో మరో ముఖ్యమైన విజయాన్ని అందుకుంది. క్లిష్ట స్థితిలో ఉన్న ఒక బ్రెయిన్ ట్యూమర్ రోగికి అత్యాధునిక రేడియోథెరపీ సాంకేతికతను ఉపయోగించి విజయవంతంగా చికిత్స చేసి ప్రాణాపాయం నుండి రక్షించినట్లు హాస్పిటల్ వైద్యులు తెలిపారు. గురువారం కాకినాడ మెడికవర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ మాసపు మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం ఎం అంబిక మరియు కె సరోజిని దేవిలు తీవ్రమైన తలనొప్పి, కంటిచూపు సమస్యతో బాధపడుతూ మెడికవర్ హాస్పిటల్కి వచ్చి న్యూరాలజీ, న్యూరో సర్జరీ మరియు రేడియేషన్ ఆంకాలజీ విభాగాల వైద్యుల్ని కలిసి రోగి పరిస్థితిని సమగ్రంగా అంచనా వేయడం జరిగిందని, ఇది అత్యధిక రిస్క్తో కలిగి ఉన్న సమస్య కావడంతో శస్త్రచికిత్సకు అనుకూలం కాని స్థితిలో ఉన్న ట్యూమర్ని లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక కోన్ భీమ్ రేడియోథెరపీ టెక్నాలజీ ద్వారా చికిత్సను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తక్కువ సమయంలో అధిక ఖచ్చితత్వంతో పనిచేసే ఈ కోన్ భీమ్ రేడియోథెరపీ పద్ధతి ట్యూమర్పై మాత్రమే ప్రభావం చూపి చుట్టూ ఉన్న మెదడు కణజాలానికి ఎలాంటి నష్టం జరగకుండా రోగి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడేలా చేసిందని, చికిత్స అనంతరం రోగి లక్షణాలు తగ్గి ఆరోగ్య స్థితి స్థిరపడ్డట్లు తెలిపారు. అనంతరం మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ శుభాకర్ రావు మాట్లాడారు. బ్రెయిన్ ట్యూమర్ వంటి క్లిష్ట రోగాల చికిత్సలో తమకు ఉన్న ఆధునిక రేడియేషన్ టెక్నాలజీలు మరియు అనుభవజ్ఞులైన వైద్య బృందం కారణంగా ఇలాంటి సంక్లిష్ట కేసుల్ని విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామని, రోగులకు అత్యుత్తమ క్యాన్సర్ కేర్ అందించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మెడికవర్ హాస్పిటల్స్లో రేడియేషన్ ఆంకాలజీ విభాగం అత్యాధునిక లినాక్స్ సిస్టమ్స్, పెట్ సిటీ, ఖచ్చితమైన ఇమేజింగ్ సాంకేతికతలు, హాస్టోపాథాలజీ మల్టీ డిసిప్లినరీ టీం మద్దతుతో అంతర్జాతీయ ప్రమాణాల చికిత్స అందిస్తోందని, రోగి భద్రత, తక్కువ దుష్ప్రభావాలు, వేగవంతమైన రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టి సేవల్ని కొనసాగిస్తుందని, బ్రెయిన్ ట్యూమర్ చికిత్సలో ఇది మెడికవర్ హాస్పిటల్స్ సాధించడం మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ సూపరింటెండెంట్ డాక్టర్ జాసన్ ఇసాక్తో పాటుగా క్యాన్సర్ను జయించిన రోగులు పాల్గొన్నారు. లాస్ట్ మంత్ 5th వచ్చామండి.
ఏం చేయాలి, ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అని చెప్పినప్పుడు మాకు కొంచెం ధైర్యం వచ్చిందండి. సో పృథ్వీ సార్ అయితే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఏం కాదమ్మా, భయపడకండి, రేడియేషన్ చేసుకుంటాం, ట్రీట్మెంట్ మన తర్వాత చూద్దామని చెప్పారు. ఇప్పటికీ మాకు మళ్ళీ రేడియేషన్స్ సారు మాకు ప్రతి విషయంలో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మనకి కాకినాడలో చాలా సర్వసాధారణంగా చాలా పబ్లిక్లో ఉండే కామన్ ఒక అవేర్నెస్ లేకపోవడం, లేకపోతే ఒక అపోహ ఏంటంటే, మనకి అరుదుగా వచ్చే క్యాన్సర్లకి కాకినాడలో ట్రీట్మెంట్ లేదు, ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే ముంబై వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. కానీ మీకు ఆ అపోహలు ఏవైతే ప్రజల్లో ఉన్నాయో అవి దూరం చేయడం కోసం ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ జరగడానికి సాధారణంగా చిన్న చిన్న హాస్పిటల్స్లోనూ ఎక్కడో జరగదు. అది కావాలంటే వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్ అండ్ మంచి ట్రీటింగ్ కన్సల్టెంట్స్ అండ్ గుడ్ స్టాఫ్ ఉండాలి ఏ హాస్పిటల్లో అయినా. సో అలాంటి హాస్పిటల్స్ కాకినాడలో ఉన్న ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్. సో ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేకపోతే మెషిన్ అనేది ఒక ట్రీట్మెంట్కి ఎలాగ సహాయపడుతుంది? మిగతా ఇప్పుడు ఒక జ్వరం వస్తే ఒక ట్యాబ్లెట్ ఎలాగైతే తీసుకుంటారో ఒక ఫార్మసీకి వెళ్ళి కొనుక్కుంటారు, కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ వచ్చేసరికి అది బయట దొరకదు. సో దానికి మెషినరీ కావాలి. సో అలాంటి మెషినరీ లీనియర్ యాక్సిలరేటర్ మా దగ్గర ఉంది. దాని పేరు ఎలక్టా లీనియర్ యాక్సిలరేటర్ వెర్సా హెచ్డి ఎలక్టా సినర్జీ మా దగ్గర ఉన్న మెషిన్ ఏదైతే ఉందో దాంతో చాలా అరుదుగా వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ని ట్రీట్ చేయగలుగుతాం. బ్రెయిన్ ట్యూమర్ని ట్రీట్ చేయాలంటే మెదడులో ఉన్న ట్యూమర్ని డైలీ ట్రీట్ చేస్తున్నప్పుడు చూడగలగాలి. మీకు అర్థం. సో ఒక పేషెంట్కి ఒక రోజులో ట్రీట్మెంట్ చేయం, కొన్ని రోజులు పడుతుంది. ఆ కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేయడానికి మెదడులో ఉన్న ఆ బ్రెయిన్ ట్యూమర్ని మనం చూడగలగాలి. ఎలా చూస్తాం? బయట నుంచి చూడలేం. కాబట్టి దానికి అటాచ్డ్గా కోన్ బీమ్ సిటీ స్కాన్ ఉండాలి. అంటే మెషిన్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడే ఆ సిటీ స్కాన్తో ఆ ట్యూమర్ ఎక్కడుంది బ్రెయిన్లో అనేది చూసి దానికి ఎగ్జాక్ట్గా ఎక్స్రే కిరణాలు మనం వేసినప్పుడు ఆ లోపల బ్రెయిన్లో ఉండే క్యాన్సర్ కానీ ఆ ట్యూమర్ కానీ చనిపోతుంది. మీరు తీసుకుంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలో కానీ ఎక్కడ కోన్ బీమ్ సిటీ అటాచ్డ్ మెషిన్స్ లేవు. సో దాంతో ట్రీట్మెంట్ కూడా లేదు, కానీ మా దగ్గర ఉంది. సో ఈరోజు వచ్చిన 3 పేషెంట్స్ 3 రకాలు. ఒకటి అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే నెల రోజులు 2 నెలల్లోనే బతుకుతారు లేకపోతే చనిపోతారనే అపోహలు ఉన్నాయి జనంలో. అందుకోసం 3 రకాల పేషెంట్స్ని పిలిచాం. ఒకరు ట్రీట్మెంట్ జరిగి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, ఒకరు ట్రీట్మెంట్ జరిగి దాదాపు సంవత్సరం దగ్గరికి వస్తుంది, ఇంకొకరు ట్రీట్మెంట్ అవుతున్న పేషెంట్. దాంట్లో మనకి అంబికా గారు పిట్యూటరీ ఎడినోమా అంటే మెదడులో ఒక పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది, దానికి వచ్చే ట్యూమర్ అనమాట. ఇది మీరు జనరల్ పబ్లిక్లో చాలా అరుదుగా చూస్తారు. అలాంటి అరుదైన పిట్యూటరీ ఎడినోమాని మన మెడికవర్లో కాకినాడలో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేశాం. రోజు ఆ బ్రెయిన్ ట్యూమర్ని చూసే సిటీ స్కాన్కి పర్మిషన్ ఆరోగ్యశ్రీలో లేదు, కానీ మా సెంటర్ హెడ్ గారు మా మెడికవర్ మేనేజ్మెంట్ మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. కొంతమందిని కనుక ట్రీట్మెంట్ చేస్తే దాంట్లో దగ్గర 65 నుంచి 70 మంది ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. రైట్ సార్. అంటే మనం అబౌట్ 70% ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేస్తున్నాం. సో ఈ హాస్పిటల్లో నెలకి 1000 మంది డిశ్చార్జ్ అవుతారు సార్. 1000 మందిలో మీ దగ్గరికి వచ్చే కంప్లైంట్ ఎన్ని ఉన్నాయో ఎంత శాతం ఉందో ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తికి అనేక రకాలైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మనం 1000 మందిని ట్రీట్ చేస్తున్నప్పుడు ఒకరో ఇద్దరో లేదంటే ఒక 5గురో ఒక నెగిటివ్ ఒపీనియన్తో ఉండడం అనేది ఎక్స్పెక్టెడ్, కామన్. కానీ దానికి ఏంటంటే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సొసైటీలో ఉన్నవాళ్ళు ప్రతిదాన్ని బిల్లులతో లింక్ చేసి చూస్తారు, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కొన్ని సర్జరీస్లో ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వనటువంటి అంశాలు. ఇప్పుడు సార్ ఏం చెప్పారు, కోన్ బీమ్ సిటీ అవైలబుల్ ఉంది మా దగ్గర అని చెప్పాము. కానీ ఆ కోన్ బీమ్ సిటీ కనుక రేడియోథెరపీకి కాకుండా అదర్ పేషెంట్కి అవసరమైతే ఆ పేషెంట్ డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. మనం రేడియోథెరపీకి ఎందుకు ఇస్తున్నాము అని అంటే అది కనెక్టెడ్ ట్రీట్మెంటు, ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్. కాబట్టి కొంతమంది పేషెంట్లు కట్టుకునే వాళ్ళు ఉంటారు, కట్టుకోలేని వాళ్ళు ఉంటారు. సో కట్టుకోలేని వాళ్ళకి మేము మ్యాక్సిమము సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని పేషెంట్ టు పేషెంట్ డెసిషన్ తీసుకుంటున్నాం.
అలాగని చెప్పి ఆరోగ్యశ్రీలో ఏదైతే కవర్ లేదో మీరు ఇది కవర్ లేదు కాబట్టి దీనికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోండి, ఇది ఒకటే చేస్తామని అంటే హాఫ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ పేషెంట్ మీద ప్రయత్నం చేయలేం. సో అలాంటి కేసెస్లో కనుక ఏదైనా ఉంటే పూర్తిగా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కన్సెంట్ ఇచ్చిన తర్వాతే మనం దానిలో నుంచి ముందుకెళ్ళడం జరుగుతుంది. సిటీ వార్తల్లో విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రోబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. సిటీ వార్తలకు తిరిగి స్వాగతం. జాతి గర్వించదగిన గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు పేర్కొన్నారు. గురువారం కాకినాడలో ఎమ్మెల్సీ సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో ఘంటసాల 103వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఘంటసాల పాటలు అజరామంగా నిలిచి ఉంటాయని, తెలుగు భాష ఉన్నంత వరకు ఘంటసాల పాట వినిపిస్తూనే ఉంటుందని తెలిపారు. తెలుగు పాటకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఒక ఘంటసాలకు చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామరాజు స్మారక కళావేదిక గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి, అధ్యక్షుడు కర్రి అచ్యుతరామారెడ్డి, కార్యదర్శి పంపన దయానందబాబు, రాజాబాబు, శాస్త్రి, బాలు తదితరులు పాల్గొన్నారు. సంగీతం అంటే ఈ లోకానికి తెలియజేసిన మహా వ్యక్తి ఇప్పుడు ఘంటసాల వెంకటేశ్వర గారు. ఎందుకంటే ఈ సంగీత లోకానికి సామ్రాట్ మన ఘంటసాల వెంకటేశ్వర గారు. అలాంటి మహానుభావుల యొక్క ఈ కార్యక్రమంలో మనం పాల్గొనడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా ఆయన సినీ నుంచి భక్తి డైరెక్ట్ 3 భాగాల్లో కూడా ఆయన పాట చేశాడు. సినీ పాటలు గేరచుగా, గేయ పాటగా, అదేవిధంగా భక్తి పాటగా, లాస్ట్ లో మనకి డైరెక్ట్ కనిపించే జీవిత సత్యం భగవద్గీత. మన భగవద్గీత మనకి ఈ రోజు శాశ్వతంగా ఉండిపోయే ఒకటి. అట్లాంటి భగవద్గీతని ఆయన కంఠస్వరంతో మనకి అందించినందుకు మహానుభావుని ఆయన దైవస్వరూపంగా భావిస్తూ మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమాన్ని భాగవహించి జరిపిన పురప్రములకి, పెద్దలకి అందరికీ పేరు పేరున మరి ఒక్కసారి ధన్యవాదాలు. అట్లాంటి మహానుభావుల యొక్క ఉత్సవాలను జరుపుకోవడం మన కాకినాడ ప్రజలకి మరొక అవకాశంగా భావిస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారాలు. జన్మదినం సందర్భంగా మనం ఈనాడు విగ్రహానికి పూలమాలను వేసి మనకి కార్యక్రమం జరుపుకుంటాము. ఈ ఘంటసాల గారి గురించి మరి అందరికీ తెలుసు. మన చిన్నతనంలో అయితే ఆయన పేరు బ్రహ్మాండంగా ఉండేది. ఆయన పాడే పాటలు కానీ, పద్యాలు కానీ, శ్లోకాలు కానీ చాలా చక్కగా ఉండేవి. అన్నింటిలో కూడా నెంబర్ 1. అటువంటి మంచి అందుకని ఆయనకి మంచి కంఠస్వరం, మధురం, గంభీరం, అటువంటి మరి పాటల్లో ఆయన సంగీత దర్శకుడిగా మరి పేరుకున్నటువంటి వ్యక్తి. తెలుగు భాషే కాకుండా కన్నడ భాష, తమిళ భాష, అలాగే హిందీ భాషలో కూడా అనేకటువంటి పాటలు పాడి శ్రీరంగంలో గొప్ప ఒక ప్రముఖమైన సంగీత దర్శకుడిగా, ప్రముఖమైన గాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ రోజుల్లో ఒక ఏడుకొండలవాడ అని వెంకటరమణ చెప్పేసి ప్రతి సినిమా థియేటర్లో కూడా మా సెంటర్లో ప్రతి థియేటర్లో వేసేవారు ఆయన పాడిన పాట. ఏడుకొండలవాడ వెంకటరమణ అని చెప్పేసి గోవిందా గోవిందా అని ఒక పాట స్టార్ట్ చేసిన ప్రతి సినిమాలో కూడా. అది నాకు బాగా జ్ఞాపకం చిన్నతనంలో. అది ఆయన శ్లోకాలు ఎవరు ఎప్పుడు కూడా ఎవరు కూడా అటువంటి శ్లోకాలు ఎవరు కూడా పాడలేకపోయారు. వెంకటేశ్వరరావు గారి 103వ జయంతి సందర్భంగా ఇక్కడ చేసిన పెద్దలు కమిషనర్ పెద్ద గురించి చెప్పుకోవాలి అంటే
ఆయన్ని ఒక చరిత్రలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పేరు. ఎందుకంటే భారతదేశం అన్నది ఆట పాట సభ్యత సంస్కారానికి తెచ్చిన పేరు. అంటే మన భారతదేశం అన్నది ప్రపంచం అంతా కూడా ప్రసిద్ధి పొందిన పేరు అది. మరి అందులో ఈ పాటలో ఒక స్వరం అంటే దేవుడు ఇచ్చిన మనం గిఫ్ట్ అని అనొచ్చు ఘంటసాల గారి వాయిస్. మరి అప్పుడు ఆయన అందించిన ఈ ఒక గిఫ్ట్ని మనం ముందుకు తీసుకెళ్తేనే మనం ఆయన్ని బ్రతికించినట్టు లెక్క. సో మనం ఈరోజు మనం జయంతి చేసుకుంటున్నాము అంటే మనం వరకు కాదండి, మన రాబోయే జనరేషన్స్ కూడా ఆ వాయిస్ని పరిచయం చేయాలి. నిజమే ఆయన రీప్లేస్మెంట్ రాలేదు, కానీ కాకపోతే చిరకాలం ఆ వాయిస్ని తీసుకెళ్లవలసిన బాధ్యత మనం ఉంది. సో ప్రతి కార్యక్రమాల్లోని అలాగే స్కూల్స్లో కాలేజెస్లో కూడా ఒక గానాన్ని ఒక వాయిస్ని పరిచయం చేసి ముందుకు తీసుకెళ్తే మన దేశానికి కూడా మంచి పేరు తీసుకొచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే మనం ఎంతకాలం బ్రతికేమా అన్నది కాదు, ఎలా బ్రతికేమా అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఘంటసాల గారి ద్వారాగా మన భారతదేశానికి ఒక మంచి పేరు వచ్చింది. సో ఆ పేరుని బ్రతికించడం, సో ఆయన తర్వాత కూడా తరతరాలుగా మన వాయిస్ని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మన అందరిదే ఉన్నది. సో ఈ రోజు ఈ కార్యక్రమం తర్వాత నా కోరిక ఏంటంటే పెద్దలందరూ కాదు ప్రతి చోట కూడా ఘంటసాల గారి పాటలు కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ప్లే చేసి పిల్లలకి పెద్దలకి అందరికీ వినిపించాలని నా కోరిక. పిఠాపురం శ్రీ రామదత్త సాయి పీఠంతో దత్త జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు వ్రతాలు హోమాలు జరిపారు. పిఠాపురం పట్టణంలోని మహారాజా రైల్వే వారధి సమీపంలో ఉన్న శ్రీరామదత్త సాయి పీఠంలో దత్త జయంతిని వైభవంగా నిర్వహించారు. పీఠ నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రముఖ జ్యోతిష పండితులు ద్విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. దత్తాత్రేయ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల చేత సామూహికంగా దత్తవ్రతం దత్తహోమం పారాయణం జరిపించారు. పూజలు నిర్వహించిన భక్తుల్ని పీఠం తరపున ఘనంగా సత్కరించి పండితుల చేత వేద ఆశీర్వచనం అందించారు. తెలుగు రాష్ట్రాల నుండి అధికంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు మహా అన్నదానం జరిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ సిద్ధాంతి ద్విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. గురు దత్తాత్రేయ స్వామివారి జన్మించిన రోజు కాబట్టి ఈ పవిత్రమైన పీఠికాపురం నేల చాలా పవిత్రమైన, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ప్రతిరోజు పిఠాపురంలో యజ్ఞయాగాది క్రతువులు జరగని రోజు అంటూ ఉండదు. ఇక్కడ దత్తాత్రేయుడే కాకుండా గుప్తేశ్వర స్వామి పాదగయ క్షేత్రం, పంచమాధవ క్షేత్రాల్లో కుంతిమాధవ స్వామి, తర్వాత అమ్మవారు 10వ శక్తిపీఠం ఇక్కడ అవతరించి ఉన్నారు. కాబట్టి ఈ క్షేత్రాలన్నీ కూడా ఎంతో శక్తివంతమైన క్షేత్రాలు. ఇలాంటి క్షేత్రంలో ఈరోజు దత్త జయంతి వేడుకలు జరగడం, వివిధ రాష్ట్రాలు జిల్లాల నుంచి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్న పుణ్య దంపతులు అందరూ కూడా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలి, ఇంకా బాగుండాలి, మళ్ళీ చేయించుకోవాలి, మళ్ళీ పిఠాపురం పునర్దర్శనం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మా శ్రీరామదత్త సాయి పీఠం పేరు మీద బయట లేనిపోని ఏది డూప్లికేట్ ఆగండి. ఎందుకంటే మా ఇస్తున్నారు పిఠాపురం దత్త సాయి పీఠం వారి అని యంత్రాలు తీసుకోవడం ఇవ్వడం, తర్వాత వేరే రకంగా చందాలని ఇవన్నీ వసూలు చేయడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి మా శ్రీరామదత్త సాయి పీఠం మాది ప్రింటెడ్ నెంబర్ పాంప్లెట్ మీద ఉన్నది. మా గ్రూపులో ఉన్న భక్తులందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే అందరికి కూడా దగ్గరగా 60,000 మంది భక్తులు ఉన్నారు గ్రూపుల్లోని. కాబట్టి అందరూ కూడా ఏది నకిలీలు చూసి మోసపోకండి. మీకు అందరి దగ్గర మా నెంబర్ ఉంది. ఏదన్నా మీకు డౌట్ ఉంటే మా ఊరు వచ్చారండి, ఇది అడిగారండి, అది అడిగారండి అని ఏదన్నా డౌట్ ఉంటే వెంటనే ఫోన్ చేయండి. మా దగ్గర రిఫరెన్స్ తీసుకోండి, వెంటనే మేము స్పందిస్తాం. కాబట్టి అందరూ కూడా ఏం మోసపోకుండా ఆ దత్తాత్రేయుని అనుగ్రహం కావాలని, అందరూ కూడా బాగుండాలని, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తానాం సుఖినో భవంతు. ఈ పిఠాపుర క్షేత్రానికి చాలా విశేషమైన రోజు ఈ రోజునే దత్త జయంతి, దత్తాత్రేయుడు ఈరోజే జన్మించిన దినం. అలాగే దత్తాత్రేయుడు అవతారమైనట్టు శ్రీవల్లభుడు ఇక్కడ జన్మించిన క్షేత్రం. ఇటువంటి మహాక్షేత్రంలో మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని దత్తాత్రేయ అనుగ్రహం కోసం చుట్టుపక్కల జిల్లాల నుంచి గ్రామాల నుంచి వచ్చిన భక్తులచే
శ్రీరామదత్త సాయి పీఠమనందు అత్యంత వైభవయుతంగా వారందరి చేత గణపతి పూజ, మండపారాధన, అభిషేకము, అలాగే దత్తాత్రేయ మూలమంత్ర హోమము, నవగ్రహ హోమాలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. దత్తాత్రేయుడు స్వయంభూగా జన్మించిన క్షేత్రం, విష్ణు స్వరూపంలో వెలిసిన క్షేత్రం మన పిఠాపురం. శ్రీరామ దత్త సాయి పీఠం ఈరోజు దత్త జయంతిని పురస్కరించుకుని ఇక్కడ ఇంత విజయవంతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే మన ఇళ్లల్లో చేసుకోలేనటువంటిది ప్రశాంతంగా దత్తుడిని మనసారా పూజించాలి అనేటువంటి సంకల్పంతో ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా ఎంతో నియమ నిబంధనలతో, ఎందుకంటే భగవంతుడిని ఆరాధించడం ఇది మనకి ఒక వేదిక. భగవంతుడి పూజ పునస్కారాలు ప్రశాంతంగా చేసుకోవడం గురించి ఏర్పాటు చేసినటువంటి ఇది ఒక వేదిక. ఇది మనం మనసులో ఉన్నటువంటి ఇబ్బందులు విధానాలు పక్కన పెట్టుకుని భగవంతుడిని ఆరాధించడం కోసం ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ పూజలు పునస్కారాలు చేసుకున్నారు. మీ కుటుంబాలన్నీ కూడా ఆయురారోగ్యాలతోటి అష్టర్యాలతోటి మనం పిల్లలకి, మన రాబోయే భవిష్యత్ తరాలకి పిల్లలకి, ఎందుకంటే కష్ట కార్యక్రమాల్లోనూ తర్వాత సుఖంగా ఉన్నప్పుడు కూడా భగవంతుడిని మనం సేవించుకోవాలి. ఈ పిఠాపురంలో ఈ రోజు ఇక్కడ సేవించుకోవడం మన పూర్వజన్మ సుకృతం. ఈ శ్రీరామ దత్త పీఠం యొక్క మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమానికి మన వృత్తికులు కానీ గొప్పవారు వీరందరూ కూడా మాకు ఇంత అవకాశం, ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. అంతేకాకుండా మేము హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చాం. మా అబ్బాయి బెంగళూరు నుంచి వచ్చాడు ఈ కార్యక్రమానికి. మా తోడలుడు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నేను ఎప్పుడైతే ప్రసాద్ గారు వచ్చి వెంటనే నేను రసీదు రాయించుకోవడం జరిగింది. తర్వాత వాసు బాబు గారు వచ్చి ఆ యంత్రం ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అసలు ఇక్కడ కార్యక్రమం ఇంత వాటిని నేను ఫోన్లో అడిగాను. ఈ కార్యక్రమం ఇండివిజువల్గా చేసుకోవాలంటే 2 లక్షలు అవుతుందండి ఈ కార్యక్రమాన్ని చెప్పారు. అటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మేము యాక్చువల్గా ప్రయాణం చేస్తూ అలసిపోయాం. కానీ బ్రహ్మాండమైనటువంటి చక్కటి లాడ్జ్లో వారు ఫ్రీగా మాకు ఏర్పాటు చేయడము, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా ఆశ్చర్యపోయాం. ఈ హోమాలన్నీ కూడా ఇంత చక్కగా చేస్తున్నారు అనేటటువంటిది మేమందరం ఎంతో ఆనందించి ఈ శ్రీరామ సాయి పీఠం యొక్క మహోన్నతమైనటువంటి పెద్దలకు అలాగే వృత్తికులకు మా అందరి యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మాది ప్రకాశం జిల్లా. నా పేరు జయవరం గోపాలకృష్ణ. ఊరి పేరు చేమగుర్తి నుంచి వచ్చాము. ప్రకాశం జిల్లా. ప్రపంచంలోనే గ్రానైట్ మాది ఫస్ట్ ఉంటుంది, ఇంకెక్కడ దొరకదు మా ప్రపంచంలో మా గ్రానైట్. అక్కడి నుంచి వచ్చాం. మాకు చాలా సంతోషంగా ఉంది ఈ యాగంలో. స్వామివారు ఫస్ట్ రసీదు మేమే రాసాం మా ఊళ్ళో, తర్వాత చాలా మంది రాశారు. అందుకే సంతోషంగా మాకు పట్టం కూడా ఇచ్చారు. ఇక్కడ యాగం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. మేము ఎక్కడి నుంచి వచ్చి అలసిపోయి ఉన్నా కూడా మాకు సరైనటువంటి వసతి కల్పించి ఇటువంటి భాగ్యాన్ని కలిగించారు. ఇది బయట విడిగా చేసుకోవాలంటే ఎవరి వల్ల కాదు, తరము కాదు. అలాంటి చిన్న చిన్న వాళ్ళు కూడాను ఇక్కడ ఈ భగవద్ ధ్యానంలో, ఈ భగవత్ స్వరూపంలో ఇక్కడ ఈ గుళ్ళు చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఎక్కడైనటువంటి ఇట్లాంటి భాగ్యం దొరకదు. అలాంటిది మాకు కల్పించి మాకు అనుగ్రహం కలిగించారు. కాబట్టి ఈ దత్తసాయి శ్రీరామ దత్తసాయి పీఠం వారికి నమస్కారం చేసుకుంటూ ఈ విధంగా ఈ ధార్మిక ప్రజలందరికీ చేరువయ్యేటట్లుగా చేసి ఇంకా 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 ఎక్కువగా ఉపయోగపడాలి, మన ధర్మం ఉపయోగపడాలి, ప్రపంచ దేశాలకు తెలియాలి అనేటువంటి సద్భావంతో వాళ్ళు చేస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని ఆశ్రయించవలసిందిగా కోరుచున్నాను. ఈ నెల 19వ తేదీ శుక్రవారం వరకు 34వ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు అణుసూరి కృష్ణ, కోశాధికారి గుర్తుర్తి శ్రీను పేర్కొన్నారు.
కాకినాడ రాగంపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం సందర్భంగా 34వ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గురువారం అమ్మవారికి 108 మంది మహిళలచే జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 34 సంవత్సరాలుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 11వ తేదీ గురువారం సామూహిక కుంకుమ పూజ, 18వ తేదీ చామంతి పువ్వులతో పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 19వ తేదీ హోమం నిర్వహించి భారీ అన్నదానం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు శంకూరు గోవిందరాజుల రెడ్డి, సంయుక్త కార్యదర్శి కస్పా రామారావు, కమిటీ సభ్యులు చిట్నీడి దారాప్రసాద్, చింతాడ సూరిబాబు, అణసూరి సూర్య, అర్జున్, బాకి సత్యబాబు, గంట నూకరాజు, అర్చకులు పి సుబ్రహ్మణ్య శర్మ, 29వ డివిజన్ ఇన్ఛార్జ్ బలరాం తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలని చెప్పేసి ఈరోజు చాలా పవిత్రంగా 108 మంది మహిళలతో కలశ పూజ ప్రారంభిస్తున్నారు. ఈరోజు ఊరేగింపుగా వెళ్ళి అక్కడ అమ్మవారికి అభిషేకం చేసి 21వ తారీఖున కలశ పూజ అభిషేకం అని చెప్పేసి అవన్నీ కూడా కమిటీ వాళ్ళు అందరూ నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఈ పూజలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మహిళలందరికీ కూడా నేను ఒకే చెప్తున్నాను, అమ్మవారిని పూజిస్తే మనందరికీ కూడా అష్టైశ్వర్యాలు పసుపు కుంకాలతో ఉంటామని చెప్పేసి ఈ మహిళలందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఈ పూజలో నన్ను భాగస్వాములు చేసిన ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస పూజ సందర్భంగా ఈరోజు జలాభిషేకం జరుగుతుందండి. మొన్న అమ్మవారికి పూలక్ష్మి అభిషేకం, పన్నీర్ అభిషేకం, పాలాభిషేకం జరిగాయి. ఈరోజు అమ్మవారికి జలాభిషేకం, తర్వాత కళాపూలతో పూజ, అమ్మవారికి పసుపు కుంకుల పూజ, గాజుల పూజ జరుగుతుందండి. ఇవాళ అమ్మవారికి అత్యంత వైభవంగా ప్రతి ఏటు కూడా జరిగే ఈ పూజా కార్యక్రమంలో చుట్టుపక్కల భక్తులు చాలామంది ఇచ్చేసి అమ్మవారిని కొలుసుకుంటుంటారు. అలా ఇంటి వేలుపుగా అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఈ అమ్మవారిని ఎలువెలుప పూజించి ఆ అమ్మ ఆశీస్సులు పొందుతూ చంటి పిల్లలు కూడా అమ్మవారి ఒళ్ళో ఉంచి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఈ రోజు వరకు కూడా అందరూ కూడా ఈ అమ్మవారి గుడికి ఎంతో సాయం చేస్తున్నారు. అలాగే ముందు ముందు కూడా ఈ అమ్మవారిని అందరూ కూడా అది ఇంటి వేలుపుగా కొలవాలని, అందరూ కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అందరూ ఈ గుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారి పూజలతో చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఈ మార్గశిర పూజ మార్గం. అలాగే రేపు వచ్చే 11వ తారీఖు అమ్మవారి సామూహిక కుంకుమ పూజ జరుగుతుందండి. ఆ పూజ కార్యక్రమంలో అందరూ గోత్రనామాలు ఇచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అలాగే 4వ వారం అమ్మవారికి చామంతి పూలతో అభిషేకం జరుగుతుంది. ఆ అమ్మవారి కార్యక్రమంలో పాల్గొని అలాగే లాస్ట్ రోజు 19వ తారీఖు 12వ నెల 2025 శుక్రవారం నాడు అమ్మవారికి సహస్ర ఘట్టాభిషేకం మరియు హోమ కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఈ అన్నదాన కార్యక్రమం అందరూ కూడా పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని అందరూ స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని. మార్గశిర మాస పూజ హోమ కార్యక్రమం ఒక ఎత్తండి, ఈ 4 వారాల పూజ ఒక ఎత్తండి. దానివల్ల అందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శించుకొని తరించి తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరుతున్నాను. ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జువలవారి రామాలయం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారిని ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకులు, ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణరాజు దర్శించుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారి ఆలయం వద్ద ఏర్పాటు చేయనున్న మహా అన్నదాన కార్యక్రమానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ముదునూరి మురళీకృష్ణరాజు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నానిపల్లి చంటి, జువ్వల దొరబాబు, మాజీ వైస్ సర్పంచ్ జువ్వల సత్యనారాయణ, బొల్లు నాగేశ్వరరావు, ముచ్చర్ల దాసు, పోకనాటి వెంకటేశ్వర, దొడ్డిపట్ల కృష్ణ, జూబల శివ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. గొల్లప్రోలు మండలం పన్నెపూడి గ్రామంలో దత్త జయంతి అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ 5 మెన్ కమిటీ సభ్యులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబుకు వన్నెపూడి గ్రామంలో కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు మాజీ ఎమ్మెల్యే దొరబాబుకు వేద ఆశీర్వచనం అందించి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు. అనంతరం ఆలయ ప్రాంగణం వద్ద జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పాల్గొని భక్తులకు వడ్డించారు. అన్నదాన కార్యక్రమానికి 20,000 రూపాయల నగదును మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు అందించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి ఆలయ కమిటీ సభ్యుల్ని దొరబాబు అభినందించారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ 5 మెన్ కమిటీ సభ్యుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు మీడియాతో మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గం వన్నెపూడి గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా దత్త జయంతి సందర్భంగా వేలాది భక్తులు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా జిల్లా నలుమూల నుంచి కూడా ఈ దత్తస్వామిని దర్శించుకోవడం, ఆయన ఆశీస్సులు తీసుకోవడం, దాంట్లో భాగంగా వచ్చిన భక్తులందరికీ కూడా బౌరిశెట్టి రాంబాబు గారు
ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున దాదాపు 15 to 20 వేల మందికి ప్రతి సంవత్సరం అన్నదానం చేయడం, వీళ్ళ ఎవరైతే టీం ఉన్నారో రాంబాబు గారు ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా తీర్థప్రసాదాలు ఇచ్చే కార్యక్రమం, భోజన కార్యక్రమం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరంలో చేయడంలో భాగంగా ఈ సంవత్సరం మాకు కూడా అవకాశం కల్పించినటువంటి బౌరిశెట్టి రాంబాబు గారు వాళ్ళ టీంకి అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. కుల వివక్షత పేరుతో పాఠశాల పరువును తీస్తూ అన్యాయంగా బదిలీ చేసిన 3 ఉపాధ్యాయుల్ని తిరిగి యథాస్థానానికి తీసుకురావాలని కోరుతూ కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామ జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు కాకినాడ కలెక్టరేట్ వద్ద తల్లిదండ్రులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు మాట్లాడారు. గత 30 సంవత్సరాలుగా ఎండపల్లి గ్రామ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఎటువంటి కుల వివక్షతకు తావు లేకుండా అందరూ కలిసి ఐకమత్యంగా విద్యను అభ్యసిస్తున్నారని, అయితే ఇటీవల కాలంలో స్కూల్ పరువును తీయాలనే దురుద్దేశంతో కొంతమంది కుల వివక్షత పేరుతో రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. కుల వివక్షత అనే అసత్య ప్రచారం వల్ల అన్యాయంగా ఎటువంటి తప్పు చేయకపోయినా 3 ఉపాధ్యాయుల్ని బదిలీ చేయడం జరిగిందని, తక్షణమే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారిని తిరిగి యథాస్థానానికి బదిలీ చేసి విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎండపల్లి గ్రామ జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ప్రియ సోదరులకు అందరికీ నమస్కారాలండి. మాది కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం జడ్పీ స్కూల్ నుంచి స్టూడెంట్స్ అందరూ వచ్చారండి. స్టూడెంట్ వాళ్ళ అమ్మ నాన్నలు కూడా వచ్చారండి. అయితే జరిగింది ఏంటంటే జడ్పీ స్కూల్లోని చిన్న కుల వివాదం అని జరిగిందని అది చిన్న వీడియో తీసి తనని రచ్చ చేసి ఇది చేశారండి. స్కూల్ నిమిత్తం ఇదైందండి. తన 3 మాస్టర్లని వేరే ఊర్లకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందండి. అయితే అది ఎలా జరిగింది, ఏం జరిగింది అన్నది మనకి ఎవరికీ తెలియదండి. అది బయట వీడియోలు తీసుకొచ్చి లోపల పెట్టి అది కుల వివక్షతని పెట్టి రచ్చ చేశారు. దానివల్ల ఏ తప్పు చేయకుండా మాస్టర్లో బాధపడ్డారండి. అందులో హెచ్ఎం సార్ ఉన్నారండి, తర్వాత ఇంగ్లీష్ సార్ ఉన్నారండి, తర్వాత పీడీ సార్ ఉన్నారు. పీడీ సార్ కూడా 3 రోజులు స్కూల్కి రాలేదండి. అయితే స్టూడెంట్స్ అందరూ బాధపడుతున్నారండి. ఏం జరిగిందో ఎలా జరిగిందో మనకేం తెలియదు. అన్నారు ఇలా చేశారు అలా చేశారు, ఈ వివక్షత వచ్చింది, కుల వివక్షత వచ్చిందని పెట్టి బయట పెట్టారండి. కానీ ఏం జరిగిందన్నది ఎవరికి తెలియదండి, ఎవరు చేశారని తెలియదండి. ఎవరో ప్రలోభన చేసిన పనిలో పడుతుందండి ఇది. కాకపోతే హెచ్ఎం సార్ ఇప్పుడు ఇంగ్లీష్ సారు మాకు కావాలని వీళ్ళందరూ వచ్చారండి, పీడీ సార్ కావాలని. అయితే ఇప్పుడు ప్రీ ఫైనల్స్ దగ్గరికి వచ్చాయండి 10th ఇంగ్లీష్ సార్ ఉన్నారండి. అందులోని ఇంగ్లీష్ సార్ సబ్జెక్ట్ పూర్వకంగా కాదండి, స్కూల్ యాజమాన్య పూర్వకంగా చాలా గొప్పగా చెప్తారండి. అయితే మా ఇంగ్లీష్ సార్ మాకు కావాలా, పీడీ సార్ మాకు కావాలా, మా సార్లకు కావాలా అని వీళ్ళు కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడానికి వచ్చారండి. ఇప్పుడు ప్రీ ఫైనల్స్ రేపు 5వ తరగతి 6వ తరగతిలో వచ్చిందండి. ఈ ఎగ్జామ్స్ ఈ సార్ లేకపోతే ఈ ఎగ్జామ్స్ వీళ్ళు రాయడం కష్టమండి. కోచింగ్ అంతా ఇచ్చేది అతనండి, మొత్తం యాజమాన్యం అంతా చూసింది అతనే. సార్ లేకపోతే పని అవదు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అందరూ మేము ఫెయిల్ అయిపోతాం. ఇంగ్లీష్ సబ్జెక్టే కాదు మొత్తం సబ్జెక్ట్ పూర్వకంగా ఫెయిల్ అయిపోతామండి. 30 సంవత్సరాలు అయిందండి మా స్కూల్కి, మా ఊరికి ఎండపల్లికి హై స్కూల్ వచ్చండి. 30 సంవత్సరాల నుంచి వెనక్కి బ్యాక్కి వెళ్ళి చూడండి. ఏ కుల వివక్షత గొడవ అన్నా వచ్చిందో ఒకసారి చూడండి. అది నెట్వర్క్ చేయండి బాగానే. ఏ గొడవ లేదండి. నాకు తెలుసుండి నాకున్న విధానం ప్రకారంగా మా ఊరికి ఒక 7-8 మండలం పోస్టులు వచ్చాయండి. పోయిన సంవత్సరం జిల్లా పోస్ట్ వచ్చిందండి. ఇంతమంది ఇంత బాగా జరిగి స్టూడెంట్లు ఉండగలిగి ఇంతమంది ఈ మాస్టర్లు బాగా చెప్పడం ఇలా తయారయ్యారండి. ఇప్పుడు మాస్టర్లు ఇలా తీసేసి మాస్టర్లు చేయడం వల్ల ఇదే అవుద్దండి. అందుకే మేము ఒక కలెక్టర్ సార్కి మా విన్నపం తెలియజేసుకుందామని మొత్తం స్టూడెంట్స్ అందరూ పేరెంట్స్తో తీసుకొచ్చారు. నేను ఒక పేరెంట్ అండి. నాకు ఇల్లు ఏ ప్రలోభం గురించి మేము రాలేదండి. సార్లో రావాలా, మళ్ళీ చెప్పాలా, సబ్జెక్టులు బాగా చెప్పాలి, వీళ్ళు బాగా పాస్ అవ్వాలా, మంచి మార్కులు రావాలండి. వీళ్ళందరూ మధ్యతరగతి కుర్రోళ్ళండి. ఏదన్నా మంచి ర్యాంక్ వస్తేనే ఆ ర్యాంక్ని పెట్టి ఒకవేళ ఆ సార్లు రావడం ఆ సారే కావాలని వచ్చారండి. నేను నా పేరు రేలంగి లక్ష్మీ గంగాదుర్గ. నేను 10th క్లాస్ చదువుతున్నాను. కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం నుంచి వచ్చాం. మేము ఎండపల్లి గ్రామం నుంచి వచ్చాం. మాకు జరిగిన ఈ గొడవలో మా సార్లకు ఎటువంటి సంబంధం లేదు. క్యాస్ట్ ఫీలింగ్గా తీసుకుని వాళ్ళు చేసి అయినా మా సార్ కూడా మాకు సార్ ఒక ఇన్స్పిరేషన్గా భావించి మేము NMMS కూడా తెచ్చుకోవడానికి సహకరించి మాకు తోడయ్యండి. నువ్వు చేయగలవమ్మా, మీరు సాధించగలరు అని ప్రోత్సహించి మా సార్ ఎప్పుడు కూడా కుల వివక్ష కోసం తయారు. వాళ్ళేంటి వీళ్ళేంటి బంగారు అనే పిలుతారు సార్ ఎవరైనా. తల్లి ఈ ఎండపల్లి అనేది మీ తెలివితేటల సొత్తు, మీరు ఎంత వాడుకుంటే అంత బాగుపడతారని చెప్పి మా ఇంగ్లీష్ సార్ని అసలు ఏమి చేయకుండా కూడా పీడీ సార్ని ఇన్వాల్వ్ చేశారు. అందులో ఇంగ్లీష్ సార్ ఆపేరన్న తప్పుకి ఇంగ్లీష్ సార్ వెళ్ళిపోవాలని చెప్పేసి మొత్తం అన్నీ చేశారు.
మరి అది ఆ కుల వివక్షత అన్నది ఎవరు తీసుకొచ్చారో కూడా తెలియదు. ఇదైతే పక్కా ప్లాన్తో వచ్చారు మా స్కూల్కి. ప్రెస్ను కూడా ముందు వాళ్ళే తీసుకొచ్చుకుని పక్కా ప్లాన్ చేసుకుని వచ్చి మా స్కూల్ పరువు అంతా తీసేశారు. మాకు అవన్నీ తెలీదు. మా సారు మాకు కావాలి, మా ముగ్గురు సార్లు కూడా మాకు కావాలి. మేము అది కలెక్టర్ సార్కే చెప్పుకోవడానికి వచ్చాం మా బాధ. మేము ఆల్రెడీ మేము వాళ్ళు వెంటనే అన్నీ తప్పించుకున్నారు కాబట్టి ప్రెస్ వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు సార్లు ముగ్గురిని కూడా. అదే మేము ఇంత దాకా వచ్చి మొత్తం అందరినీ తీసుకొచ్చి నిన్న మా పేరెంట్స్ కూడా నిన్న దగ్గర అక్కడ ఎవరన్నా ఉంటే పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడారు, పిడాపురం వెళ్ళారు. అన్నీ చేసినా కూడా మమ్మల్ని ఎవరో పట్టించుకుంటలేదు. మేము అందుకని మా సార్లు మా టీచర్స్ ఎవరు వద్దన్నా సరే మేము అందరం స్టూడెంట్స్ అందరం కలిపి మా పేరెంట్స్ అందరినీ తీసుకొచ్చి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాం. మమ్మల్ని మా టీచర్స్ కూడా ఎవరికి ఏమీ చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారో టీచర్స్ అందరూ పెడేసి పిల్లలందరినీ పంపించేస్తే సార్లు వచ్చేస్తారు అనుకుంటారా అని పెడతారు. మా సార్లు కదా, మా సార్లకు అసలు ఏమీ సంబంధం లేదు. మా సార్లకు తెలియకుండా వచ్చాము ఇక్కడికి. మేము స్కూల్కి కూడా వెళ్తే సార్ ఆపించేస్తున్నారని స్కూల్కి కూడా వెళ్ళడం మానేసి వచ్చాం. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని చేనేత కులాల సమైక్య కన్వీనర్ పంపన రామకృష్ణ పేర్కొన్నారు. కాకినాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేనేత సంక్షోభం వల్ల చేతి నిండా పనిలేక చేనేత కార్మికుల కుటుంబాలు అల్లాడుతున్నాయన్నారు. 13 సంవత్సరాలుగా చేనేత పాలక వర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత ఇప్పటి వరకు పాలక వర్గాల ఏర్పాటుకు ఎన్నికలు జరగకుండా కమిటీలు పర్సన్ ఇన్ఛార్జీల పాలనలో నడుస్తున్నాయని అన్నారు. దీంతో సొసైటీల అభివృద్ధి కుంటుపడిందన్నారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ను అందించడం అభినందనీయమన్నారు. చేనేత సహకార సంఘాలకు ఆప్కో బకాయిలు వెంటనే విడుదల చేయించారు. ప్రభుత్వం బకాయి పడిన పావల వడ్డీ, ఆర్న సబ్సిడీ, డిస్కౌంట్ తదితర బకాయిలన్నీ వెంటనే విడుదల చేయించాలని కోరారు. చేనేత సహకార సంఘాల ద్వారా వస్త్రాల అమ్మకాలపై 30% రిబేట్ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. చేనేత పరిశ్రమను సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు అన్ని రకాల పథకాలు అమలు చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సూర్యచంద్రరావు, కె రామారావు, పి వెంకటరమణ, కె సతీష్, పి వెంకటేశ్వరరావు, పి శ్రీనివాసులు, ఎస్ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో బీహబ్ కన్వెన్షన్ హాల్లో మరి చేనేతలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం మీ అందరికీ తెలుసున్నదే. ఎందుకంటే చేనేత తీవ్ర సంక్షోభంలో ఉన్న చేనేత పరిశ్రమ గురించి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి కూడా చేనేత పెద్దలు, చేనేత సహకార సంఘాల మాజీ అధ్యక్షులు, అలాగే చేనేత నాయకులు పాల్గొనడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మరి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తర్వాత అతిపెద్ద పరిశ్రమ చేనేత పరిశ్రమ. అటువంటి చేనేత పరిశ్రమ కుదేలయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. దీన్ని అన్ని ఉద్దేశించి మరి ఆ రోజు మరి రౌండ్ టేబుల్ సమావేశంలో కొన్ని ప్రభుత్వాల దగ్గర నుంచి మాకు రావాల్సిన బకాయిలు అయితేనేమి కొన్ని పథకాలు మరి ఆఫ్ చేయడం జరిగింది. వీటిలన్నీ ఉద్దేశించి ఆ రోజు సమావేశంలో మరి ఒక తీర్మానం చేసుకోవడం, మరి తదుపరి కార్యక్రమాలు మరి ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. మరి చాలా శుభపరిణామం. ఒక రకంగా చెప్పాలంటే ఆ డిమాండ్లో ఒక డిమాండ్ అనేది 200 యూనిట్లు కరెంటు. అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మరి ఎలక్ట్రిసిటీ మరి అధికారులతోటి మరి చర్చించడంలో దాంట్లో భాగంగా మరి పవర్లూమ్కి 500 యూనిట్లు, మరి మగ్గాలకి 200 యూనిట్లు మరి తక్షణం అమలు చేయాలని ఒక ఆలోచన అయితే అధికారులకి చెప్పడం జరిగింది. చాలా సంతోషం, ముందుగా ధన్యవాదాలు. కానీ ముఖ్యంగా ఈవేళ చేనేత సహకార సంఘాలు కానీ చేనేత కార్మికులు బతకాలి అంటే ముఖ్యంగా చేనేత సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు, ఆప్కోన్ అయితేనేమి, అలాగే థ్రిఫ్ట్ ఫండ్ పథకం అయితేనేమి, రిబేట్ అయితేనేమి, ఇంచుమించు 200 పైచిలకు కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి ఆగిపోయినాయి. ఈవేళ ఆ బకాయిలు చెల్లిస్తే చేనేత సహకార సంఘాలు నడుస్తాయి. చేనేత సహకార సంఘాలు నడిస్తే కార్మికులు మరి వాళ్ళకి చేతిండా పని దొరికే పరిస్థితి ఉంటుంది. ఇది ముందు దీని మీద దృష్టి పెట్టాలని మరి కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ గవర్నమెంట్ కానీ మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా ఉన్నాం. ఈరోజు మరి ఎంత దారుణంగా ఉందంటే గ్రౌండ్ లెవెల్లో అధికారులు మీకు సరిగ్గా మరి మీకు నివేదిక ఇస్తలేదా, అంటే మీకేమి తెలుస్తలేదా అనే కూడా
మాలో ఒక అనుమానం అనేది వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మచ్చిగా చెప్పాలంటే వ్యవస్థ చాలా వరకు మరి దిగజారిపోయే పరిస్థితిలోనే ఉంది. మీరు ఇప్పుడు కూడా మరి ఈ కూటమి ప్రభుత్వం మరి కళ్ళు తెరవకపోతే ఇది చాలా దుర్మార్గంగానే మేము పరిగణించాలి. రెండోది, బకాయిలు పక్కన పెడితే 13 సంవత్సరాలుగా పాలకవర్గాల్లో సొసైటీలకి ముఖ్యంగా ఇమీడియట్లీగా మీరు పాలకవర్గాలు ఎలక్షన్ పెట్టండి. ఎలక్షన్ పెట్టి పాలకవర్గాలు అనేది మీకు సొసైటీ పాలకవర్గం అనేది వస్తే ఆ సొసైటీకి సంబంధించి సాధక బాధకాలు ఆ పాలకవర్గం చూసుకుంటుంది. ఎంచేపు పిఎస్సీల మీద నడిపిస్తూ ఉన్నారు. 13 సంవత్సరాలు బట్టి ఇవాళ సొసైటీకి ఎలక్షన్ లేవంటే సొసైటీలు ఏ రకంగా మనుగడ ఉంటుంది? దయచేసి ఇమీడియట్లీగా సొసైటీలు కూడా మీరు ఎలక్షన్ పెట్టే పరిస్థితి బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా ఉన్నాం. బాపణాచార్యుల స్వగృహం శ్రీపాద శ్రీవల్లభ బాపణాచార్యుల దేవాలయ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం పిఠాపురంలో మహాచండీ యాగ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా దత్త జయంతిని పురస్కరించుకుని దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహాచండీ యాగ కార్యక్రమాన్ని పండితులు ప్రారంభించారు. ఈ మహాచండీ యాగంలో వేలాదిగా భక్తులు పాల్గొని యాగాన్ని నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లం సత్యనారాయణ శర్మ, సుందర రామరాజు, వియ్యపు రామన్నరాజు తదితరులు పాల్గొన్నారు. మీకు ఇచ్చినటువంటి హోమ ద్రవ్యం పేలాలు ఆ అన్నం పాత్ర నమమ అని అంటే మీరు వేసిన ద్రవ్యం అగ్నిహోత్రం ముందుగా ఈ ఫలితాన్ని మనందరికీ దక్కాలని గణపతి హోమం ప్రార్థిస్తున్నాం. శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహాన్ని కోరుతూ దత్త జయంతి సందర్భంగా మార్గశిర పౌర్ణమి గురువారము చాలా విశేషమైనటువంటి ఈ రోజున శ్రీపాద బాపనార్య గృహం తరపున బాపనార్య ఆలయం తరపున నేటి రోజున చాలా విశేషమైన పర్వదినం కనుక ఎన్నో రోజుల బట్టి కూడా 33 కోట్ల సిద్ధమంగళ స్తోత్రాన్ని జపింపజేసి ఎక్కడెక్కడి నుంచో ఎందరో భక్తులు ఆ యొక్క స్తోత్రాన్ని పఠింపజేసి ఆ స్తోత్రం యొక్క పూర్ణాహుతి అలాగే మన యొక్క బాపనార్య గృహం తరపు నుండి పల్లకి కిందటి సంవత్సరం బయలుదేరి వెళ్ళినటువంటి పల్లకి అనేక జ్యోతిర్లింగాలను అష్టాదశ శక్తిపీఠాలను గురు ఆలయాలను దత్తాత్రేయ సంబంధమైనటువంటి అనేక ఆలయాలను పుష్కరాలను అనేక చోట్ల తిరుగుతూ ఈ సంవత్సరం విజయదశమికి తిరిగి వచ్చిన సందర్భంగా ఆ యొక్క శక్తిపాతం వైభవం స్వామివారి యొక్క వైభవం నలు దిశలా కూడా వ్యాప్తి చెందాలనే ఆకాంక్షతోటి స్వామివారి యొక్క కీర్తి శ్రీపాద వల్లభ స్వామి యొక్క కీర్తి నలు దిశలా వ్యాప్తి చెందాలనే ఆకాంక్షతో శ్రీపాద బాపనార్య ఆలయం తరపున నేటి రోజున ఈ యొక్క మహాచండీ యాగం సుమారుగా 108 కుండములతోటి 1008 పైచిలుకు దంపతులతో ఏకకాలంలో చండీ హోమం చేయాలనే సంకల్పం చేయడము అలాగే స్వామివారికి గత 2 రోజులు బట్టి కూడా సవితృగాఢక యాగం సవితృగాఢక చైన పుణ్య ఫల భరద్వాజ ఋషిగోత్ర సంభవ పిఠాపురంలో శ్రీపాద స్వామి వారి జన్మించడానికి కారణమైనటువంటి సవితృగాఢక యాగాన్ని గత 2 సంవత్సరాలుగా వైభవంగా శ్రీపాద బాపనార్య గృహం తరపున నిర్వహించడము ఇది 3వ సంవత్సరం కావడం చాలా విశేషంగా అందుచేతనే భక్తజనులందరి చేత కూడా ఈ యొక్క అమ్మవారి యాగం నిర్వహించాలని సంకల్పం చేయడము ఈ రోజున అనేక గ్రామ దేవతలు ప్రతి ఆలయానికి ప్రతి గ్రామానికి కూడా ఒక్కొక్క దేవత ఉంటుంది అయితే గ్రామ దేవతలు అనేక మంది విస్మరిస్తున్నారు అటువంటి గ్రామ దేవతల అనుగ్రహం మనందరికీ సంపూర్ణంగా ఉండాలని స్వామివారి యొక్క కీర్తి నలుదిశలా వ్యాప్తి చెందాలని శ్రీపాద బాపనార్య గృహం తరపున సంకల్పం చేయడం భక్తులందరి సహాయ సహకారాలతో ఉచితంగా ఒక్క చండీ హోమం చేయడమే చాలా కష్టతరమైనటువంటి పని అటువంటిది 108 గుండాలలో 1008 దంపతులతో ఏకకాలంలో చండీ హోమానికి సంకల్పం చేయడం స్వామి అనుగ్రహంతో దిగ్విజయంగా ఈ రోజు ప్రారంభించాము హోమ కార్యక్రమం జరుగుతోంది మరి కొద్దిసేపట్లో మహాపూర్ణాహుతి కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది అందరి చేత కూడా అన్ని ద్రవ్యాలు వేయించాలనే సంకల్పంతో అందరూ పాల్గొనాలని లోకం సుభిక్షంగా ఉండాలని విశ్వశాంతి కోరుతూ ఈ యాగాన్ని శ్రీపాద బాపనార్య గృహం తరపున బాపనార్య వారి ఆలయం తరపున ఇక్కడ చండీ హోమం నిర్వహించడం జరుగుతోంది అలాగే సవితృగాటక మహాయాగము
దత్త సప్తాహ మహోత్సవాలు దత్త హారతులు విశేషంగా పాపనార్య గృహంలో జరుగుతున్నవి. ప్రతిరోజు కూడా అఖండ నామ సంకీర్తన, అందరికీ కూడా భోజనం, అందరికీ కూడా అన్నప్రసాదం ప్రతిరోజు కూడా ఎప్పటి నుంచో నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిరోజు పల్లకి సేవ, అభిషేకం ఇత్యాది ఎన్నో కార్యక్రమాలు వైభవంగా, అనఘాష్టమి వ్రతములు, పౌర్ణమికి చండీ హోమం, రుద్రహోమం, గణపతి హోమం ఇత్యాది అనేక హోమ కార్యక్రమాలన్నీ కూడా పాపనార్య గృహంలో నిర్విఘ్నంగా నిరాటంకంగా స్వామివారి అనుగ్రహంతో జరుగుతున్నది. కావున 50 మంది కూడా ఈ జరిగే కార్యక్రమాల్లో పాల్గొని రాబోయే రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో 50 మంది పాల్గొని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాం. కాకినాడ నగరం సూర్యారావుపేట కళ్యాణి సెంటర్లో గల ఆంజనేయ స్వామివారి దేవాలయం వద్ద శ్రీ ఆంజనేయ స్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ వ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఆంజనేయ స్వామివారి వ్రతం చేస్తున్న కమిటీ సభ్యుల్ని అభినందించారు. స్వామివారి దయ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. వ్రత పురోహితులు ప్రకాష్ శర్మ మాట్లాడారు. హనుమాన్ వ్రతం చేయడం వల్ల రోగశత్రు పీడల నుండి విముక్తి కలుగుతుందని పేర్కొన్నారు. ఆంజనేయ స్వామివారితో పాటుగా సీతారాములు, లక్ష్మణుడు విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వ్రతం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఏడాది శ్రీ ఆంజనేయ స్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా హనుమత్ వ్రతం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి సేవా సంఘ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. భక్తులందరికీ మనవి, ఈ రోజున మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమత్ వ్రతం సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇలా ప్రతి సంవత్సరం కూడా 1000 మంది వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. ఈ హనుమత్ వ్రతం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఈ హనుమత్ వ్రతంలో హనుమంతుడే కాక సీతారామచంద్ర స్వామి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు మొదలైన వారందరినీ కూడా ఆవాహన చేసి పూజించడం జరుగుతుంది. ఈ హనుమత్ వ్రతాన్ని అనేక మంది దేవతలు, అలాగే ఋషులు, పాండవులు మొదలైన వారందరూ కూడా ఆచరించడం జరిగింది. ఈ యొక్క హనుమత్ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలుగా ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా ఆ హనుమంతుని యొక్క అనుగ్రహం కలిగి ఏదైనా దీర్ఘమైనటువంటి రోగములు కానీ, అనారోగ్య బాధ కానీ, శత్రుబాధ కానీ, శత్రుపీడ కానీ వంటి తొలగిపోయి వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉంటారని ఈ యొక్క వ్రతాన్ని అనేక సంవత్సరాలుగా ఆచరించడం జరుగుతోంది. ఇక్కడ చాలామందికి ఈ వ్రతం గురించి కొంతమందికి తెలియదు. కొంతమంది సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మి వ్రతం ఇలాంటి వ్రతాలు తెలుస్తాయి. ఈ యొక్క హనుమత్ వ్రతం కూడా పురాణముల్లో చెప్పబడి ఉన్నది. ఈ హనుమత్ వ్రతం ముఖ్యంగా ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా హనుమంతుని యొక్క అనుగ్రహం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో హనుమంతుని యొక్క అనుగ్రహం కలుగుతుందని తెలపడం జరిగింది. జై శ్రీరామ్ అండి. ఈ రోజున 27, 28 వార్డులో, ఈ వార్డులో పెద్దలైనటువంటి మన అబ్బాయి గారు, తర్వాత చలపతి గారు, వాసు, ఇంకా ఈ వార్డు పెద్దలందరూ కలిసి ఇక్కడ హనుమాన్ వ్రతం కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పాటించమంటున్నారో ఆ సనాతన ధర్మాన్ని పెట్టుకొని వీళ్ళు ఈ రోజున ఈ హనుమాన్ వ్రతాన్ని చేయడం చాలా ఆనందకరం. ఇంకా ఈ ముందు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి నేను వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ 27, 28 వార్డుల్లో ఈ నడిబొడ్డు సెంటర్లో వీళ్ళు ఈ కార్యక్రమాన్ని చేయటం ఎంతోమంది భక్తులు వచ్చి ఆ యొక్క స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకున్న పూజలో పాల్గొంటున్నారు. అది చాలా శుభసూచకం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా బాగా చేయాలని, ఇక్కడ మన కూటమి ప్రభుత్వం ఇంకా బలంగా తయారవ్వాలని చెప్పి ఆ స్వామివారిని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పేరు పేరున నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. పెద్దాపురం డివిజన్లో డెవలప్మెంట్ కార్యాలయాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
అభివృద్ధి చెందుతున్న తూరంగి గ్రామంలో రైతు బజార్ ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటుంది. తూరంగి గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు బజార్లో లబ్ధిదారులకు షాపులు అందించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. పిఠాపురంలో ఘనంగా జరిగిన దత్త జయంతి ఉత్సవాలు. పెద్ద ఎత్తున శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈనాటి సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటి సిటీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు డాక్టర్ సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో, శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.